జై గురుదేవ్. వెల్కమ్ టు ఎంవీఆర్స్ వెల్నెస్ వరల్డ్. పరమ పూజ్య యోగ బ్రహ్మ శ్రీ ఋషి ప్రభాకర్ గురూజీ వారి ఆశీర్వాదంతో గత 30 సంవత్సరములుగా మేము సిద్ధ సమాధి యోగ పేరుతో యోగ శిక్షణా తరగతులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెలలో మనకి తెలుసు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగబోతున్నది. మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా ఈ యోగా దినోత్సవం అనగానే కొద్ది రోజుల ముందుగా మనకి హడావుడి మొదలవుతుంది. అన్ని చోట్ల కూడా కొన్ని ఎక్సర్సైజుల్లాగా కొన్ని యోగాసనాలు అందరూ కలిసి ప్రాక్టీస్ చేయడము ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. కానీ ఈరోజు నేను మీకు అసలు యోగా గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన తెలుసుకోవడానికి దీనికి సంబంధించిన పూర్తి వివరణ తెలియచెప్పాలనే సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. అసలు యోగా యొక్క ఉద్దేశ్యం ఏంటి? కేవలం ఆసనాలు చేయటమే యోగానా అంటే కాదు అని చెప్పాలి. దీనికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. యోగ చిత్తవృత్తి నిరోధ అని, యోగ కర్మశి కౌశలం అని, ఇలా అనేక రకాలుగా శాస్త్రాలు వర్ణించారు. కానీ అసలు యోగా అంటే ఆత్మ పరమాత్మల యొక్క కలయిక యోగా అని మనకి తెలియజెప్పడం జరిగింది. యోగ శాస్త్రం పతంజలి మహర్షి మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక శాస్త్రం ఇది. ఇందులో 8 భాగాలు ఉన్నాయి. అందుకే దీనిని అష్టాంగ యోగము అంటారు. ఈ 8 భాగాలు ఎలాంటివి అంటే మన శరీరంలో అనేక రకాల భాగాలు ఉన్నాయి. ఇందులో ఏ భాగం తీసేసినా కూడా కష్టం. అలాగే ఈ యోగాలో ఉన్న 8 భాగాలు కలిస్తేనే అది పరిపూర్ణమైనటువంటి యోగా అవుతుంది. వీటిల్ని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుగా వర్ణించడం జరిగింది. వీటి గురించిన ఒక పూర్తి అవగాహన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించిన అన్ని అంశాలని పరిపూర్ణంగా ఈ యొక్క యోగ సూత్రములలో మనకి వివరించారు మహానుభావులు. నేను క్లుప్తంగా వీటి గురించిన చిన్న వివరణ చేస్తాను. ఈ సిరీస్ అందరూ కూడా తప్పకుండా చూసి కొంచెం ఓపికగా విని ఈ విషయాలను తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిది యోగాలో యమ అంటాం. యమ అంటే ఏంటి అంటే అసలు మన జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్? కేవలం ఏదో ఒక యాంత్రికంగా మన జీవన విధానం, ఉదయం లేచాం, ఏదో ఆఫీస్కి వెళ్ళాం, కష్టపడ్డాం, డబ్బులు సంపాదించాం, లెక్కలు వేసుకున్నాం, అలసిపోయాం, పడుకున్నాం, ఇది కాదు. ప్రతి మనిషికి కూడా తన జీవితానికి ఒక పరమార్థం ఉంది. అది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తమకు తాము ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఎందుకు జీవిస్తున్నాను? నా జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? అలాగే నా జీవిత లక్ష్యం ఏంటి? నేను ఏమి సాధించాలనుకుంటున్నాను అనే దాన్ని మనం ఎప్పుడైతే ఒక క్రిస్టల్ క్లియర్గా మనం దాన్ని తెలుసుకోగలుగుతామో అప్పుడు నీ జీవితం గడిచేటటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక గమ్యము లక్ష్యము లేకుండా మనం యాంత్రికంగా పని చేసుకుంటూ వెళ్ళడం వల్ల జీవితం అంతా కూడా ఎందుకు చేస్తున్నామేమో తెలియదు. చాలామందిని ఇప్పుడు నేను చూస్తుంటాను, నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏదో ఒక నిరాశ, నిస్పృహ, నాట్ సాటిస్ఫైడ్, నో హ్యాపీనెస్, నో హెల్త్, ఎవ్రీబడి సఫరింగ్ విత్ సమ్ ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం అధిగమించి మన యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మన లక్ష్యం ఏంటి, దాన్ని చేరుకోవడానికి మనం శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా కూడా మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలి
అని తెలుసుకోవడమే ఇది యోగాలో మొట్టమొదటి స్టెప్పు. దీన్ని యమ అని అంటారు అన్నమాట. ఇక రెండో భాగం, దీన్ని నియమ అని చెప్తాం. నియమ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే నీవు నీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఒక గమ్యం వైపుగా ప్రయాణించడం అనేది ప్రారంభం చేసినప్పుడు దానికి ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేది పాటించవలసిన అవసరం ఉంది. ఎటువంటి నియమాలు ఆచరించకుండా ఏ వ్యక్తి కూడా తన లక్ష్యాన్ని చేరుకోలేడు. ఏంటి ఈ నియమాలు అంటే పతంజలి మహర్షి చాలా అద్భుతంగా చెప్పారనమాట. వీటిల్ని సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహ మరియు బ్రహ్మచర్య అని 5 నియమాలు తెలియజేశారనమాట. అసలు ఈ 5 గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ 5లోనే మనిషి యొక్క జీవిత రహస్యం అంతా దాగి ఉంది. అసలు ఈ యొక్క మన సీక్రెట్స్ ఆఫ్ దిస్ హ్యూమన్ బాడీ, దిస్ ఎనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా ఈ 5 నియమాల్లో చాలా అద్భుతంగా వర్ణించడం జరిగిందండి. సో వీటిల్ని నేను ఒకటొకటిగా మీకు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఫాలో చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై గురుదేవ్.